కొడుకు చెల్లెలు తీసుకుపోయి అంగన్వాడీ స్కూల్లో వదిలిపెట్టిద్దయ్యా. ఇంకా వదిలిపెట్టి ఇంటికి వచ్చింది. 9:30కి వదిలిపెట్టి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత 10ంటికో 10:30కో ఏమో బయటకు వచ్చిండంట. ఆ తర్వాత ఎటు పోయిండో వాళ్ళు పట్టించుకోలేదు. అయ్యా అంగన్వాడీ వాళ్ళు పట్టించుకోలేదు. 1:30కు నా చెల్లెలు ఇంటికి తీసుకొచ్చుకుందాం, కొడుకును అన్నం తినిపించుకుందాం అని వచ్చింది. బల్లేకొచ్చి నా కొడుకు ఏడంటే నీ కొడుకు ఇంటికి రాలేదా అని అంటారంట. వాళ్ళు పిల్లోడు పోయిందా నా చెల్లెలు పోయేదాకా వాడు బల్లో ఉండడా, ఎవరన్నా దేశా పోయిందా అనేది కూడా వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఫోన్ అన్నా చేయలేదు మీ పిల్లోడు ఇంటికి వచ్చిండా అని. ఇంటి దగ్గర వదిలిపెట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే, కానీ రోజు చేస్తారు. ఆ రోజు మాత్రం ఫోన్ చేయలేదు. పిల్లోడు ఇంటికి వచ్చిండా లేదా, అన్నం తిన్నాడా అని ఫోన్ అన్నా చేయలేదు. ఆ తర్వాత ఊరందరూ 1:30కు పోయి ఊరంతా ఎదుగులాడిండ్రు. చాలా పని లేదన్నా. మాకు ఎటువంటి శత్రువులు ఊర్లో లేరు. మా అత్తవారి ఊర్లో గాని, నా పుట్టిల్లో గాని, మా అమ్మ వాళ్ళకి గాని, మా భర్తకు గాని ఎటువంటి శత్రువులు మాకు లేరు. కానీ ఎటో జరిగింది అనేది అర్థం కాలేదు. అంగన్వాడీ నుంచే మిస్ అయ్యాడు అబ్బాయి. అంగన్వాడీ వాళ్ళ నిర్లక్ష్యం వల్లే నా కొడుకు ప్రాణం పోయింది. వాళ్ళ నిర్లక్ష్యం వల్లే నా కొడుకు ఈ రోజు పోయిండు. ఆడ ఉన్నదే 5 మంది పిల్లలు, 2 స్టాఫ్ ఉన్నారు. 2 స్టాఫ్ 5 మంది పిల్లల్ని చూసుకోలేక వాళ్ళు నా కొడుకుని కాజేసినారు.